పవిత్ర, నువ్వేమి తినకుండా బయలుదేరావు, అందుకే కడుపులో తిప్పుతున్నట్టుంది. ఏం తిన్నా ఏం తాగినా ఉండడం లేదా, అది వెంటనే వాంతి అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలా వాంతులు అవ్వడం కామన్ అంట. బట్ ఈ హెల్త్ కండిషన్లో వాడెవడో రమ్మనగానే ఒక్కదానివే వెళ్ళాలని నువ్వెలా అనుకున్నావు? పవి, ఇప్పటికైనా చెప్పు, నువ్వు ఒక్కదానివే భువనగిరి బయలుదేరి వెళ్ళాలనుకోవడానికి రీజన్ ఏంటి? మీరొస్తున్నట్టు పొరపాటును కూడా ఎవరికీ తెలియని వద్దమ్మా, అది నాకు చాలా ప్రమాదం. ఎందుకు పవి మా దగ్గర దాచాలని చూస్తున్నావు? అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు? మా దగ్గర సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? మేమిద్దరం నీకంత కాని వాళ్ళం అయ్యావా? అంత మాట అను కాదు. నాకే సరిగ్గా తెలియని విషయాన్ని మీకు చెప్పి ఏం ప్రయోజనం? పైగా అది మీరు నమ్ముతారో నమ్మరో అని నా డౌట్. నీకే తెలియని విషయం నీతో పాటు మేం కూడా తెలుసుకుంటాం. అసలు వాడెవడో ఫోన్ చేస్తే అది నువ్వు నమ్మి బయలుదేరడమే తప్పు. మేము నమ్మమని మాకు చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పవి, ఎవరినో నమ్మి నువ్వు ఇంత గుడ్డిగా భువనగిరి వెళ్ళడం కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగిందో చెప్తే మేం కూడా నీకు సపోర్ట్గా ఉంటాం కదా. నాకు రాత్రి ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అది ఎవరో ఏంటో అని నేను ఫోన్ తీయలేదు. కానీ అదే నంబర్ నుంచి కంటిన్యూస్గా ఫోన్స్ వస్తుంటే డౌట్ వచ్చి తీశాను. అతను నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వెంటనే బయలుదేరి భువనగిరికి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. అందుకే వెళ్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటా? ముఖ్యమైన విషయం ఎందుకు ఆలోచిస్తున్నావు పవి? చెప్పు. అరవింద్ డెత్ గురించి తనకి ఏవో నిజాలు తెలుసంట. అది చెప్పడానికి రమ్మన్నాడు. అతని పేరేంటి? చెప్పలేదు. పోనీ భువనగిరిలో ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడికో చెప్పలేదు. భువనగిరికి వెళ్ళాక అతనికి ఫోన్ చేస్తే ఎక్కడ కలవాలో చెప్తానన్నాడు. ఏమైంది పవి నీకు? వాడెవడో పేరు తెలీదు, ఎక్కడ కలవాలో తెలీదు. అరవింద్ గురించి చెప్తాను అని చెప్పగానే నీ హెల్త్ కండిషన్, మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోయినా ఒంటరిగా వెళ్ళాలనుకున్నావు. ఏమైనా అర్థం ఉందా పవి? తేడా వస్తే అది ఎంత ప్రమాదమో కూడా ఆలోచించలేదు. అది కాదు సంజు, అతని మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. అంతేకాదు, అతనేదో అపాయంలో ఉన్నట్టు కూడా నాకు అనిపించింది. అతని అపాయం వెనుక ఉన్న రీజన్ అరవిందే అయితే నిజంగా నా అరవింద్ కింద పడటం వెనక ఏదైనా రహస్యం ఉండి ఉంటే వెళ్ళకపోతే ఏమైనా మిస్ అవుతానేమోనని భయం వేసింది. అందుకే భువనగిరి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. నాకెందుకో ఇదంతా ట్రాష్ లా అనిపిస్తుంది. లే సంజు, అన్నయ్య యాక్సిడెంటల్గా పైనుంచి కాలు జారి కింద పడలేదు. ఇంకేదో జరిగిందని నాకు డౌట్గా ఉంది. ఖచ్చితంగా మనం వెళ్ళి అతన్ని కలిసి ఆ రహస్యం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు గనక నాతో వస్తే నాకు ఫోన్ చేసిన అతను నిజం చెప్పడు. అందుకే నేను ఒంటరిగా వెళ్ళాలనుకున్నాను. అదేంటి? నన్ను ఒక్కదాన్నే వచ్చి కలవమని, నాకు తోడుగా ఎవరు వచ్చినా తనకి తెలిసిన నిజం అస్సలు చెప్పనని చాలా స్ట్రిక్ట్గా కండిషన్ పెట్టాడు. అయితే ఒక పని చేద్దాం. మేము వచ్చినట్టు అతనికి తెలియకుండా దూరంగా ఉంటాం. నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇది బాగుంది, వెళ్దాం పదండి. సరే పదండి.